వికే ఫిల్మ్స్ మూవీ రివ్యూస్ కి స్వాగతం సుస్వాగతం. స్టోరీ హాట్ గా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. రామ్ చరణ్ శ్రీను వైట్ల సినిమాకి బ్రూస్ లీ ది ఫైటర్ అనేది ట్యాగ్ లైన్ గా ఫిక్స్ చేశారు. టైటిల్ ఎంత పవర్ఫుల్ గా ఉందో ట్యాగ్ లైన్ లోను అంతే పవర్ కనిపిస్తుంది. ఈ చిత్రంలో చరణ్ ఫైటర్ గా నటిస్తున్నాడని ఈ ట్యాగ్ లైన్ బట్టి మనకి అర్థమైపోతుంది. శ్రీను వైట్ల తన శైలిని కొద్దిగా జస్ట్ మార్చి కొత్తగా రామ్ చరణ్ ని మనకు చూపించబోతున్నాడు. నిజంగా ఈ సినిమాలో చరణ్ క్యారెక్టర్ గ్యాంగ్ లీడర్ షేడ్స్ కనిపిస్తాయనేది అప్డేట్ గా కనిపిస్తుంది. ఈ సినిమాకి రచయితగా పనిచేస్తున్న గోపి మోహన్ ఈ టాప్ సీక్రెట్ ని బయటకు వదిలాడు. బ్రూస్ లీ ది ఫైటర్ పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్, యాక్షన్, లవ్, వినోదం జోడించి తెరకెక్కిస్తున్నాడు శ్రీను వైట్ల. ఎంతో కష్టపడి, ఎందుకంటే ఆగడు సినిమా ఆగకుండా వెళ్లిపోయిందని బాధతో ఈ సినిమాకి మైండ్ మొత్తం ఉపయోగించి చరణ్ ని కొత్త లుక్ లో కనిపించేట్లు ట్రై చేస్తున్నాడు. చరణ్ క్యారెక్టర్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ షేడ్స్ కనిపిస్తాయని ఒక న్యూస్ ఇప్పటికే బయటకు వచ్చేసింది. మరి గ్యాంగ్ లీడర్ మాస్ ఎంటర్టైనర్ చిరంజీవికి ఒక కొత్త మలుపు. గ్యాంగ్ లీడర్ టాప్ ఆఫ్ ది టాప్ హిట్. నీరు ముందే ఈ సినిమా పాటలు రిలీజ్ అయ్యి ఊపేసినాయి జనాల్ని. ఈ సినిమా కూడా ఊపేసింది. చిరులో కొత్త కోణాన్ని రఫ్నెస్ చిరంజీవిని ఆవిష్కరించిన చిత్రం ఇది ఒక టైపు క్యారెక్టర్ ని చూపిస్తే, షేడ్స్ ని చూపిస్తే చిరంజీవిలో గ్యాంగ్ లీడర్ ఇంకో రకంగా కొత్త షేడ్ ని చూపించింది. ఈ సినిమాతో పోలికలు ఉండటం చక్కగా ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో చూపిస్తాడు, ఎలా ఉంటుంది? ఎందుకంటే చరణ్ బాడీ లాంగ్వేజ్ లో చిరులోని షేడ్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి హీరోయిజానికి ఏం ఢోకా లేదు. అప్పటిదాకా వెయిట్ చేద్దాం. జస్ట్ వెయిట్ అండ్ సీ ఎలా ఉంటుంది ఈ మూవీ, ఎలా చూపించగలడు శ్రీను వైట్ల అని. ఇప్పటికే ఈ టీజర్ ను చూసిన పలు విమర్శకులు సూపర్ గా ఉండేట్లుంది సినిమా అంటున్నారు. ఎట్లా ఉంటుందనే సినిమా అక్టోబర్ 16 గానీ మనకు తెలియదు. అప్పటిదాకా వెయిట్ చేద్దాం. కీప్ వాచింగ్. నెక్స్ట్ మూవీ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ వికే ఫిల్మ్స్.